హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ నచ్చేది ఒక కొత్త వెబ్సైట్ అనేది వచ్చేసింది. దీని తరపున పేమెంట్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఈ వీడియోని మీరు కంటిన్యూస్గా వాచ్ చేస్తే చాలా ఎక్కువ ఎర్నింగ్ అనేది తేలిగ్గా తీసుకోవచ్చు. ఎన్నో రకరకాల యాప్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. యాప్స్లో రిఫర్ అనేది కొద్దిగా కష్టంగా ఉంటుంది. అండ్ ఇందులో మనకి చాలా లెవెల్స్ అయితే ఇన్కమ్ అయితే ఉంది. 7 లెవెల్స్ ఇన్కమ్ ఉంది. అండ్ మీ కింద డైరెక్ట్గా ఎవరైనా 10 మెంబర్స్ జాయిన్ అయ్యారనుకోండి, ఒక్కొక్క రిఫర్ నుంచి 8 రూపీస్ వస్తాయి. అండ్ డైరెక్ట్గా ఒక్కళ్ళు జాయిన్ అయినా చాలు, సో 80 రూపీస్. అండ్ నెక్స్ట్ లెవెల్ అంటే మీ కింద జాయిన్ అయిన వాళ్ళు వేరే వాళ్ళని రిఫర్ చేశారనుకోండి, ఒక 100 మెంబర్స్ సపోజ్ ఎగ్జాంపుల్గా ఉన్నారనుకోండి, సో ఒక్కొక్కరి దగ్గర నుంచి 5 రూపీస్ రిఫరల్ ఇన్కమ్ వస్తుంది. సో ఓవరాల్గా 500 రూపీస్ ఇన్కమ్ని గెయిన్ చేయొచ్చు. మీరు రిఫర్ చేయకపోయినా మీ కింద వాళ్ళు వాళ్ళ కింద వాళ్ళు రిఫర్ చేసినా వాళ్ళ దగ్గర నుంచి మీరు డబ్బులు అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ లేని వాళ్ళు అట్లీస్ట్ సెల్ఫ్ ఎర్నింగ్ అయినా ట్రై చేయండి. ఇప్పుడు పేమెంట్ ప్రూఫ్ అనేది చూద్దాం. ఆల్రెడీ దీని గురించి డీటెయిల్స్ అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో మనం సైన్అప్ చేసుకుంటే 15 రూపీస్ వస్తాయి. బట్ రిఫర్ ఎలా చేయాలి, రిఫర్కి ఎలా మనీ వస్తాయి, డైలీ సెల్ఫ్ ఇన్కమ్ ఎలా, మొత్తం డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. ఇందులో మీరు ₹1 కూడా పెట్టుబడి పెట్టక్కర్లేదు. దీంట్లో మనకి మినిమం రీఛార్జ్ వచ్చేసి 10 రూపీస్ అండ్ బ్యాంక్ రిడీమ్ కూడా ఉంది 100 రూపీస్ అనేది. సో దీని ద్వారా మంచి ఇన్కమ్స్ అయితే గ్రాప్ చేసుకోవచ్చు. దాని తరపున పేమెంట్ ప్రూఫ్ అనేది ఆల్రెడీ ఒక చిన్న వీడియో లింక్ కూడా ఇచ్చాను. అండ్ నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఎంతోమంది పెద్ద పెద్ద పేమెంట్స్ కూడా తీసుకున్నారు. సో అందులో ఒక చిన్న పేమెంట్ ప్రూఫ్ మనకు తెలిసిన ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ కూడా రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. లింక్ క్లిక్ చేసుకున్న తర్వాత సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి గెట్ స్పాన్సర్ ఐడి, ఎంటర్ స్పాన్సర్ ఐడి అని చెప్పి కనబడుతుంది కదా. ఈ స్పాన్సర్ ఐడి అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్గా లింక్ క్లిక్ చేసినా వచ్చేస్తుంది. అండ్ మీ పేరు ఎంటర్ చేయండి, నెక్స్ట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ మళ్ళీ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఐ అగ్రీ అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని టిక్ సింబల్ క్లిక్ చేసుకుంటే మీకు రిజిస్ట్రేషన్ అనేది అయిపోతుంది. అండ్ ఇక్కడ మీకు కనబడుతూ ఉంటుంది చూడండి, మీరు యాప్నైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సైన్అప్ టాస్క్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత యాప్లో మీరు 4th యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలంటున్నారు. సో నేను చేసినప్పుడు అయితే యాప్ను కూడా ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. సో ఒక్కసారి యాప్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత లాగిన్ చేసుకున్న తర్వాత మీరు యాప్ని తీసివేయచ్చు, వెబ్సైట్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మీకు సైన్అప్ బోనస్ 50 రూపీస్ కనబడుతుంది. సో ఇప్పుడు నేను అకౌంట్ని అయితే లాగిన్ చేస్తాను. అండ్ వెబ్సైట్ కానీ యాప్ కానీ ఓపెన్ చేసుకుంటే మీకు సైన్అప్కి 15 రూపీస్ రావాలంటే ఫస్ట్ మీ మొబైల్ నెంబర్ని వెరిఫై చేయాలి ఉంటుంది. సెకండ్ మీ ఈమెయిల్ ఐడి వెరిఫై చేయాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ వెరిఫై చేసినా చేయకపోయినా సరిపోతుంది. మీకు తర్వాత ఏంటంటే సైన్అప్కి ఒక స్పెషల్ టాస్క్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీకు కనబడుతుంది కదా డైలీ టాస్క్ అని చెప్పి. సో ఇలాగే మీకు ఏంటంటే సైన్అప్ టాస్క్ పెండింగ్ అని చెప్పి కనపడుతుంది. దాని తరపున కొన్ని స్క్రీన్ షాట్స్ అయితే ఉన్నాయి. సూపర్ ఫాస్ట్గా అనేది చూపిస్తాను. ఇక్కడ 16 టాస్క్ అన్నారు, 17 టాస్క్ కూడా రావచ్చు. ఫస్ట్ ఏంటంటే మీరు ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయమంటారు. కంప్లీట్ టాస్క్ అనేది క్లిక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ అంతా అయిపోతే చాలా సింపుల్గానే ఉంటుంది. సో ఇంకొక 60 సెకండ్స్ అంటే 1 మినిట్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. పేజ్ని లైక్ చేయండి. లైక్ చేసుకున్న తర్వాత మళ్ళీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రిప్షన్ చేయమంటారు. తర్వాత యాడ్ వీడియోని చూడమంటారు. కంప్లీట్ టాస్క్ అనేది క్లిక్ చేసుకోండి. ఒక 60 సెకండ్స్ వెయిట్ చేయండి. అండ్ గూగుల్ ప్లస్ని క్లిక్ చేయమంటారు. సో ఇలా మీరు కంప్లీట్గా చేసుకుంటూ ఉంటే సో ఈజీగా టాస్క్ అయితే అయిపోతుంది. సో టాస్క్ అయిపోయిన తర్వాత మీ వాలెట్లోకి వచ్చి 15 రూపీస్ సైన్అప్ బోనస్ అయితే వస్తాయి. అండ్ మీరు చేసిన రిఫరల్ బ్యాలెన్స్ నేను వీడియో చేయకుండానే చాలా బాగానే సపోర్ట్ చేశారు. 32 రూపీస్ అయితే వచ్చినాయి. సో సైన్అప్ టాస్క్ ఎలా చేయాలో తెలుసుకున్నారు. అండ్ డైలీ వర్క్ ఏంటి, ఎందుకు దీన్ని హైలైట్ చేసి చెప్తున్నానో కూడా చెప్పేస్తాను. అండ్ రిఫరల్ ద్వారా మంచి ఇన్కమ్ అయితే ఉంది. అండ్ సెల్ఫ్ ఇన్కమ్ కూడా ఉంది. అండ్ షాపింగ్ వాలెట్లోకి మీకు వస్తుంది 15 రూపీస్ అనేది. సో వచ్చిన మనీని మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ మిగిలిన మీ సెల్ఫ్ ఎర్నింగ్ కానీ రిఫరల్ ఎర్నింగ్ కానీ మీరు బ్యాంక్ విత్డ్రా అయితే చేసుకోవచ్చు. అండ్ బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మీరు వెరిఫై చేసుకోవచ్చు. అండ్ మీకు రిఫరల్ లింక్ ఎక్కడ ఉంటుంది దాని గురించి కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ డైలీ టాస్క్ అనేది ఎలా చేయాలో తెలుసుకుందాం. అండ్ ఇక్కడ మనకి డైలీ 20 టాస్క్లు అయితే ఇస్తారు. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, డైలీ ఫుల్ టాస్క్ అనేది కంప్లీట్ చేస్తేనే మీకు డైలీ ఇన్కమ్ అయితే యాడ్ అవుతుంది. అండ్ రిఫర్ చేసిన మనీ మీకు రావాలి అనుకుంటే మాత్రం మనకి టాస్క్ అయితే చేయక్కర్లేదు. బట్ సైన్అప్ టాస్క్ మాత్రం కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. అండ్ డైలీ టాస్క్ అనేది మనకు ఉంటుంది. అండ్ వీటి ద్వారా మనకి సెల్ఫ్ ఇన్కమ్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇన్ ఫ్యూచర్లో మాత్రం మనకి రిఫరల్ మనీ కంపల్సరీగా రావాలి. అండ్ ఇట్లాంటి కాన్సెప్ట్స్ అన్నీ కావాలనుకుంటే ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు అయితే డైలీ టాస్క్ కూడా టీమ్ మెంబర్స్ చేయవలసిందే. అండ్ సెల్ఫ్ ఎర్నర్స్ మాత్రం ఇది సింపుల్గా చేసుకోవచ్చు. నా ఒపీనియన్ ప్రకారం
మీరు ఎటువంటి యాప్స్ని అయితే ఇన్స్టాల్ చేయక్కర్లేదు. మీకు మంచిగా ఫ్రెండ్ సర్కిల్ ఉంటే మాత్రం మంచి ఇన్కమ్స్ అయితే తీసుకోవచ్చు. సో తేలిక మనకి డైలీ సెల్ఫ్ ఇన్కమ్ 6 రూపీస్ ఉంది, అండ్ సైన్ అప్ బోనస్ 15 రూపీస్ ఉంది, అండ్ రిఫరల్ ఇన్కమ్ 8 రూపీస్ ఉంది, అండ్ మీ కింద వాళ్ళు జాయిన్ అయితే వాళ్ళ ద్వారా 5 రూపీస్ ఉంది. సో ఇలా మీరు ఇన్కమ్ని చెప్పుకుంటూ పోతే ఎంతో ఉంది. దీని ద్వారా కొన్ని వేల రూపాయలు తేలిగ్గా ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ టైం అనేది 60 సెకండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్ ప్రెస్ చేసుకుంటే టాస్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ సైన్ అప్ టాస్క్లో సమ్ టైమ్స్ కొన్ని మాత్రం డబుల్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మీరు పేజ్ని లైక్ చేసుకున్న తర్వాత పైన మీకు రైట్ సైడ్ కార్నర్లో ఇక్కడ మీకు కంప్లీట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. ఒకసారి మీరు చేసినదే మళ్ళీ వస్తే ఏం చేయండి, సపోజ్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ పేజ్ మళ్ళీ వచ్చింది అనుకోండి, దీన్ని అన్లైక్ చేయండి, మళ్ళీ లైక్ చేయండి, మళ్ళీ కంప్లీట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి, ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. అండ్ చాలామంది ఇది ఒక పెద్ద టఫ్ అనుకుంటున్నారు. ఇది చాలా తేలిక, చాలామందికి తెలియదు కాబట్టి అలా అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు వరకు అలాంటివి చేసి ఉండరు కాబట్టి. అండ్ ప్రీవియస్లో సోషల్ యాడ్ వరల్డ్లో ఎంతోమంది మంచి మంచి ఇన్కమ్స్ని అయితే తీసుకున్నారు. అండ్ ఇంకా కొంతమంది అసలు ₹1 కూడా తీసుకొని వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అట్ ద స్టార్టింగ్ టైం ఈ వెబ్సైట్ వచ్చి కొన్ని అండ్ రీఛార్జ్ కానీ దీనికి సంబంధించిన ఏదైనా వాడాలి అనుకుంటే మాత్రం జనరల్ ఇన్సూరెన్స్, బస్ టికెట్స్ ఇలాంటివి బుక్ చేసుకోవచ్చు సింపుల్గా. billadda.com అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది. దీని లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మీరు కేటర్ బిల్లర్స్ ఏ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి మీరు రిజిస్టర్ చేసుకున్నారో పాస్వర్డ్, ఫోన్ నెంబర్ అడుగుతుంది. సో పాస్వర్డ్, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ చేసుకొని మీరు ఇది ఆఫర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు దీంట్లో ఉన్న డబ్బులను కూడా. అండ్ ఇప్పుడు మళ్ళీ వెబ్సైట్లోకి వెళ్ళిపోదాం కేటర్ బిల్లర్స్లో. అండ్ ఇందులో నాకు నచ్చిన ఫీచర్ ఏంటంటే మీరు బ్యాక్గ్రౌండ్లో వేరే పని చేసుకుంటూ ఉంటే ఇది కూడా కౌంట్ డౌన్ అవుతూ ఉంది. అండ్ ఇది మంచిగా ఈజీగా వర్క్ అవుతుంది, చాలామందికి నచ్చుతుంది కూడా. పక్కన వేరే పని కూడా చూసుకుంటూ సింపుల్గా ఇది కూడా చేసుకోవచ్చు. సరే ఈ హ్యాస్ టాస్క్ ఈజ్ కంప్లీటెడ్ అని ఉంటుంది, ఓకే క్లిక్ చేసుకోండి. సో ఇలా కంప్లీట్ చేసినవన్నీ ఇలా చూపిస్తుంది. సో ఫైనల్గా మీరు 20 టాస్క్ కంప్లీట్ చేస్తేనే మీకు వాలెట్లోకి ఇన్కమ్ అయితే యాడ్ అవుతుంది, లేకపోతే మాత్రం ఇన్కమ్ అయితే యాడ్ అవ్వదు అసలు. సో కొంతమంది టాస్క్ చేసాము డబ్బులు రాలేదు అందువల్ల మేము టాస్క్ చేయట్లేదు అనుకుంటారు. సో అందువల్ల నేను మళ్ళీ చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకున్న కొన్ని డౌట్స్ అన్ని క్లారిఫై చేసేస్తాను, కంటిన్యూస్గా వాచ్ చేయండి. అండ్ మీరు రిఫరల్కి లింక్ కావాలి ఎందులో షేర్ చేసుకోవాలంటే అందులో షేర్ చేసుకోవచ్చు, లేకపోతే కాపీ టు క్లిప్ బోర్డ్ అనేది క్లిక్ చేసుకోండి. దీనికంటే కొద్దిగా మ్యాటర్ని మంచిగా డీటెయిల్స్ అనేది యూజర్స్కి అండర్స్టాండ్ అయ్యేటట్టు ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి వాయిస్ రికార్డ్ని మీరు సోషల్ మీడియాలో షేర్ చేయండి, లేకపోతే మీరు ఒక వీడియో చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఈజీగా సోషల్ మీడియా ద్వారా ఈజీగా ఇన్కమ్స్ని తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ టోటల్ మెంబర్స్ ఈరోజు రిజిస్టర్ అయింది అయితే మాత్రం 1 మెంబర్ మాత్రం రిజిస్టర్ అయ్యాడు. అండ్ ఈ మంత్ మొత్తం ఎంతమంది రిజిస్టర్ అయ్యారో ఇక్కడ క్లిక్ చేసి చూసుకోవచ్చు. అండ్ టోటల్గా ఎంతమంది యూజర్స్ ఉన్నారో ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ పేమెంట్ వాలెట్, మన వాలెట్లో ఎంత డబ్బులు ఉన్నాయి దాన్ని కూడా తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే ఎవరి ద్వారా ఎంత ఇన్కమ్ వస్తుందో అది కూడా క్యాలిక్యులేషన్ చేసి చూసేద్దాం. అండ్ ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి మనకి ఈరోజు డేట్ అయితే చూపిస్తుంది. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ కొద్దిగా మారుద్దాం, మోడిఫికేషన్ చేద్దాం. సో ఈ మంత్ స్టార్టింగ్ నుంచి సో టోటల్గా ఎంత వచ్చినాయో చూద్దాం. సో ఇక్కడ మనకి జరుగుతున్న బెనిఫిట్ ఏంటంటే మన కింద వాళ్ళు డైలీ టాస్క్ చేసిన వాళ్ళ ద్వారా ఇన్కమ్ వస్తుంది. సో ఇక్కడ చూడండి 25% ఫ్రమ్ యువర్ ఇన్కమ్, అంటే మీ ఫ్రెండ్ డైలీ టాస్క్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి మనకి ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ₹1.86 ఇన్కమ్ అయితే జనరేట్ అయింది. అండ్ ఇక్కడ మనకి రిఫరల్ జాయినింగ్ ఫ్రమ్ యువర్ ఇన్కమ్, అంటే రిఫరల్స్ జాయినింగ్ ద్వారా ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది అంటున్నారు. సో దాని ద్వారా మనకి యాడ్ అయిన అమౌంట్ ఏంటంటే ₹7.60 ఇన్కమ్ అయితే జనరేట్ అయింది. ఓవరాల్గా ₹8 అనుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటే డైలీ టాస్క్ ఇన్కమ్ కనపడుతుంది, డైలీ రిఫరల్ ఇన్కమ్ కూడా కనపడుతుంది. అండ్ ఇక్కడ వచ్చిన రిఫరల్ ఇన్కమ్ ద్వారా ఇక్కడ చూసుకోండి జాయినింగ్ ఫ్రమ్ యువర్ ఇన్కమ్ అని, రిఫరల్ కమిషన్ ఇన్కమ్, అంటే మన కింద వాళ్ళు జాయిన్ చేస్తే ₹5 అన్నారు, ట్యాక్స్లు అన్నీ పోగా ₹4.50 అయితే ఇక్కడ యాడ్ అయినట్టు చూపిస్తుంది. అండ్ ఓవరాల్గా మనకి చాలా మంచి బెనిఫిట్ జరుగుతుంది. అండ్ నాకు తెలియకుండానే ₹38 ఈజీగా యాడ్ అయినాయి. నేను ఎటువంటి వీడియో అయితే చేయలేదు, జస్ట్ సింపుల్గా షేర్ చేశాను. బట్ నాకు పాసిబుల్ అవుతుంది, మీకు అవ్వకపోవచ్చు అలా అనుకుంటారు. సో అలా అయితే ఎప్పుడు మీరు అనుకోవద్దు. సో ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్, కాలేజ్ వాళ్ళు, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. సింపుల్ వర్క్, డైలీ కాసేపు వర్క్ చేసుకుంటూ మీరు కూడా క్యాలిక్యులేషన్ చేయకపోవచ్చు,
మీ అంచనాను కూడా మించిపోవచ్చు. ఒక్కసారి ట్రై చేయండి, మంచి ఇన్కమ్స్ని అయితే దీనిలోంచి తీసుకుంటారు. అండ్ ఈరోజు ఫుల్ టాస్క్ను కూడా కంప్లీట్ చేసి వాళ్ళ ద్వారా ఎంత ఇన్కమ్ వస్తుందో కూడా క్లిక్ చేసి చూపిస్తాను. అండ్ ప్రజెంట్ అయితే మొత్తం నా కింద ఎంతమంది మెంబర్స్ ఉన్నారో కూడా చూద్దాం. సో ఇందులో వచ్చేసి మనకి ఎంతమంది కావాలో ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఏ డేట్ నుంచి ఏ డేట్కి కావాలో సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైన్ అప్ టాస్క్ కంప్లీట్ చేస్తుంది క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా సెర్చ్ చేసుకోవచ్చు. లేకపోతే డైలీ టాస్క్ కూడా క్లిక్ చేసుకొని మీరు ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళ ద్వారా కూడా చూడొచ్చు. అండ్ చాలామంది పేర్లు ఇక్కడైతే కనబడుతూ ఉన్నాయి, వాళ్ళవన్నీ పెండింగ్ అని కనబడుతున్నాయి. అండ్ ఇక్కడ ఒక్క పర్సన్ కంప్లీటెడ్ ఉంది, వాళ్ళ ద్వారా ఇన్కమ్ అయితే జనరేట్ అయింది. అండ్ ఇంకా మిగిలిన వేరే వాళ్ళు ఎవరైనా చూద్దాం. సో వీళ్ళు ఏం చేశారంటే మొబైల్ నెంబర్ని వెరిఫై చేశారు. అండ్ ఈమెయిల్ ఐడి వెరిఫై చేస్తే వాటిని కూడా చూపిస్తుంది. అండ్ వాళ్ళు మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అండ్ సైన్ అప్ టాస్క్ మొత్తం కంప్లీట్ చేస్తేనే వాళ్ళకి మనీ వస్తాయి. అండ్ మీరు రిఫర్ చేసిన మీకు మనీ వస్తాయి. అండ్ డైలీ టాస్క్ చూసుకుంటే మిగిలిన వాళ్ళంతా పెండింగ్లో ఉన్నారు. అంటే డైలీ టాస్క్ చేయడం చాలామందికి తెలియదు. అండ్ సైన్ అప్ టాస్క్ కొంతమంది చేసినట్టున్నారు, ఒక్క పర్సన్ అయితే కంప్లీటెడ్లో అయితే కనబడుతుంది. సో వాళ్ళ ద్వారా మనకి ఇన్కమ్ వచ్చిన ప్రూఫ్ కూడా చూపించాను. అండ్ రిమైనింగ్ టాస్క్ కూడా కంప్లీట్ చేసేద్దాం. అండ్ మీకు టాస్క్లో సైన్అప్ టాస్క్లో క్యాటర్పిల్లర్ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీంట్లోనే మనం బ్యాంకు కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇన్కమ్ ఏ విధంగా దాని గురించి కూడా చెప్తాను. అండ్ క్యాటర్పిల్లర్ అని మీరు సెర్చ్ చేసినా మీకు ప్లే స్టోర్లో వస్తుంది. మీకు సైన్అప్ టాస్క్లో మీకు యాప్ లింక్ అయితే డైరెక్ట్గా వచ్చేస్తుంది, మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ అనేది ఉంటే 1కి 2 సార్లు అయితే వీడియో చూడండి, పూర్తిగా అయితే అర్థమవుతుంది. అండ్ వీళ్ళకి ఇన్కమ్ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది అంటే వీళ్ళకి యాడ్స్ అయితే ప్లే అవుతున్నాయి. అండ్ మీరు చేసే ప్రతి టాస్క్లో చిన్న చిన్న యాడ్స్ ప్లే అవుతున్నాయి. వాటి ద్వారా వీళ్ళకి యాడ్స్ ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది. ఆ వచ్చిన ఇన్కమ్ని మనకి డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు. సో కొంతమందికి వీళ్ళు ఎందుకు ఊరికినే డబ్బులు ఇస్తున్నారు అనుకుంటారు, వాళ్ళ కోసం ఇది చెప్తున్నాను. అండ్ డైలీ టాస్క్లో కూడా లాస్ట్ టాస్క్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా యాప్ డౌన్లోడ్ చేయమంటున్నారు. సో యాప్ అయితే డౌన్లోడ్ చేయండి. క్యాటర్పిల్లర్ అనే యాప్ని మీరు ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఆ టాస్క్ అయితే కంప్లీట్ అవుతుంది అంటున్నారు. అండ్ యాప్లో మనకి డైలీ టాస్క్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటున్నారు, వీళ్ళు ఏంటంటే ఒక యాప్ని ఇస్తున్నారు. సో యాప్ని మనం డౌన్లోడ్ చేద్దాం.